హన్మకొండ జిల్లా గుండ్ల సింగారంలో పేదల గుడిసెల కూల్చివేత ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ ఘటనపై వామపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అర్ధరాత్రి సమయంలో భారీ పోలీస్ బలగాల నడుమ పేదల ఇళ్లను కూల్చివేయడం బందిపోటు దాడులను తలపించిందంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. పేదలకు ఇళ్ల స్థలాలు, గృహాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అదే పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేయడం దారుణమని మండిపడ్డాయి. కూల్చివేసిన చోటే బాధితులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేసిన వామపక్ష నేతలు ఈ నెల 27న వరంగల్ జిల్లాలో 10,000 మందితో భారీ నిరసన చేపడతామని ప్రకటించారు. నిన్న ఒక ఘటన జరిగింది. గుండ్ల సింగారం అనే గ్రామంలో అర్ధరాత్రి, దేశంలో దొంగలు పడ్డారంటారే అట్లా అర్ధరాత్రి పోలీసులు ఆ గ్రామం మీద పడి అర్ధరాత్రి కూల్చివేసి ఆడవాళ్ళు, పిల్లలనే విచక్షణ లేకుండా వివక్షతాపూర్వకంగా వాళ్ళని బలవంతాన్ని లాగేసి అడ్డం వచ్చిన వాళ్ళని కాళ్ళు చేతులు మరిచి మరి తోట భిక్షపతి లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది యువకులను కూడా కాళ్ళు చేతులు మరిచి లోపలేసి 300-400 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మా పాయింట్ ఏంటంటే, అసలు ఆ భూమి మీకు ఎవరికి ఏమైనా ఉపయోగం ఉందా? చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో పోలీస్ బలగాల్ని, రెవెన్యూ బలగాలను ఉపయోగించడం అనేది ఇది ప్రజా వ్యతిరేక విధానం కింద మేము భావిస్తున్నాం. ఇక వీటికి సంబంధించి తెలుగు మాటల తీసేసిన చోటే మళ్ళీ ఇచ్చారు. ఏం ఉపయోగం? ఇందా మా గోవర్ధన్ గారు చెప్తున్నారు, తీసిన చోటే మళ్ళీ ఇచ్చారు. అసలు మీకేం ఉపయోగం? అది పగలగొచ్చారు, మీరు చెడు పేరు తెచ్చుకున్నారు, మళ్ళీ 300 ఇళ్ళు అక్కడే కట్టిచ్చేస్తామని ఇచ్చారు. ఉపయోగం ఏంటి? నిన్న ఒక ఘటన జరిగింది.